పిల్లలకు మొదటిసారి భోగిపళ్ళు పోసేవాళ్ళు వారి పిల్లల వయసును బేసి సంఖ్యలో ఉన్నప్పుడు మాత్రమే మొదలు పెట్టాలి. భోగి రోజు అందరికంటే ముందుగా పిల్లలకు తలంటు స్నానం చేయించడం వల్ల వారి ఆయుష్ పెరుగుతుంది. భోగి పండ్లు పోసేటప్పుడు వాటిలో రేగిపండ్లు, అక్షింతలు, చిల్లర నాణాలు, బంతిపూల రెక్కలు, నానబెట్టిన శనగలు కలిపి భోగిపళ్ళుగా పోయాలి. పిల్లలకు భోగిపళ్ళు పోసే ముందు కృష్ణుని విగ్రహాన్ని కానీ లేదా పటాన్ని కానీ ఉంచి దానిని అలంకరించి ముందుగా స్వామివారికి భోగిపళ్ళతో అభిషేకం చేయాలి. పిల్లలను తూర్పు ముఖంగా పీట మీద కూర్చోపెట్టాలి. ముందుగా తల్లి గంధము కుంకుమ పెట్టి చేతి నిండా భోగిపళ్ళు తీసుకుని 3 సార్లు సవ్య మరియు అపసవ్య దిశలో దిష్టి తీస్తున్నట్లుగా తిప్పి వాళ్ళ తలపై పోయాలి. తరువాత అక్షింతలు వేయాలి. ఇలా మిగిలిన వారు కూడా భోగిపళ్ళు పోశాక హారతి ఇచ్చి పిల్లలను పైకి లేపాలి. దిష్టి తీసిన పళ్లను ఎవరూ తొక్కకుండా ప్రవహించే నీటిలోకి పోయాలి. పేరంటానికి వచ్చిన వారిని వాళ్లే పార్వతీదేవిగా భావించి కాళ్ళకు పసుపు రాసి తాంబూలాలు ఇవ్వాలి.